నమస్తే అండి. కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో సింహరాశి వాళ్ళకి కుజుడు మార్పు అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. వీళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి కుజుడు తులారాశిలోకి అనగా 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడండి. అప్పటి నుంచి సింహరాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఏ పనినైనా చేయాలి అని మీరు సంకల్పం పెట్టుకుంటే ఆ పనిలో సక్సెస్ అవ్వటానికి ఎంతో సహాయపడుతుంది. మీరు చేసిన అప్పులు ఏవైనా సరే తీరకపోతే ఈ టైంలో మీరు గనక కొంచెం కష్టపడితే అప్పులు కొంతైనా తీరటానికి మీకు ఎంతో సహాయపడుతుంది. ఈ కుజుడు తులారాశిలోకి ప్రవేశించడం అనేది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ టైం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి మీరు ఉద్యోగస్తులు ఈ టైంలో ఎంత కష్టపడితే మీకు ఈ 45 రోజుల్లో అంత గుర్తింపు కూడా వస్తుంది. ఉద్యోగమే కాదండి, చేసే వృత్తిలో అది వృత్తి అయినా ఉద్యోగమైనా సరే మీకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇక్కడ 3వ స్థానం కమ్యూనికేషన్ స్థానం, అంటే మాట్లాడే వాక్కు. అది గనక కుజుడు కఠినంగా ఉంటాడు. అంటే మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి మామూలుగా మాట్లాడినా కూడా అది గొడవ పడినట్టు ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ని మృదువుగా మాట్లాడటం ఎంతో చక్కనైన పరిహారం. మీకు కుజుడు వల్ల ఏదన్నా ఇంకా మీకు ఇబ్బంది కనుక ఉంటే తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం ఎంతో చక్కనైనటువంటి పరిహారం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.